కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో కేక్ కటింగ్ చేసి పార్టీ కుటుంబ సభ్యులకు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడారు. ఎన్నికల్లో కూడా పోటీ చేసి 8 గెలిచా 80% మాకు మీ అందరి సహకారంతోనే చేయగలిగాం. అది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాం. ఒక కార్యకర్తగా పనిచేసే అవకాశం మాకు లభించడము మా అదృష్టమని నేను భావిస్తా ఉన్నాను. అయితే మనం అది మర్చిపోకూడదు ఏం చేస్తారని. అయితే కక్ష సాధింపు ఉండకూడదు. ఉదాహరణకి బహుశా ఏ మాజీ మంత్రి ప్రజాప్రతినిధి ఉండరు, ఒక మున్సిపాలిటీ వాళ్ళు పందులు వారి ఇంటికి పంపించడం, తోలించడం. ఎక్కడి నుంచి పందులు వస్తున్నాయని నేను చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. తర్వాత ఆ పందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూసి దానికి అడ్డు మేము తగులుకున్నాం. ఒక సదర్న్ గేట్ ఉంది, ఆ గేట్ నుంచి పంపించేవారు. ఆ మనుషులు ఎవరంటే మున్సిపాలిటీకి సంబంధించిన విషయం. అయితే మా ఇంటికి పందులు పంపించారు కనుక మా అడ్వర్సరీస్ ఇంటికి పోయి పందులు పంపించండి అని నేను తప్పు అని ఖండిస్తూ ఉంటాను. మనమో అన్నగారు మనకి నేర్పించింది ఏంటి? ప్రజల కోసం మనం పని చేయడం. అది మనం మర్చిపోకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే గడిచిన సంవత్సరము సంక్షేమం బాగానే ఉంది, అభివృద్ధి ప్రారంభించడం బాగానే ఉంది. అయితే మనకి గమ్మత్తైన ప్రతిపక్ష కల్పిస్తూ ఉంది.